లొకేషన్ పెట్టుకోరు. స్టార్ట్ కాలే. గెట్ టుగెదర్ మన స్కూల్ వాళ్ళు కాదు ఎవడు ఎవరు అది వేస్ట్ ముచ్చట అవన్నీ పట్టించుకొని ఆయనకి 5,000కే తీయాలంట. సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మనం ఇంత ఎదుగుదలకు కారణమైనటువంటి పెద్దలు విద్యాబుద్ధితో పాటు సమాజంలో బతికే విలువను అదేవిధంగా ఎలా శ్రీనివాసరెడ్డి గారు సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జి శ్రీనివాస్ సార్ని పైకి కళామ తల్లి ముద్దు బిడ్డ కోరుతున్నాము. అదేవిధంగా శంకరేశ్వర గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా బ్రహ్మేశాన్ని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మిత్రుడు, మన సహచరుడు, మనతో పాటు చదువుకొని ఏ ఊరై ప్రస్తుతం ప్రథమ పౌరుడైనటువంటి జాల వెంకటేశ్వర గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి బ్యాడ్జి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎం శ్రీను బ్యాడ్జి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శంకరేశ్వరకు వలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మయ్య సార్కు వైవి ప్రసాద్ బ్యాడ్జి అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారికి ఎస్ లింగయ్య గారు బ్యాడ్జి అలంకరించవలసిందిగా కోరుతున్నాము.
ఇప్పుడు మన గురువు అదేవిధంగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. ఓంకారమంగళం గురుమంగళం గురుపాదమంగళం ఓం మంగళం ఓంకారమంగళం గురుమంగళం. ఫ్యాన్ బంద్ చేయి అక్కడ లాస్ట్ ఫ్యాన్ లాస్ట్ బంద్ చేయి అబ్బో లాస్ట్ ఇటుకెళ్ళి లాస్ట్ది చిన్న ఇటుకెళ్ళి అది ఇది అవుతుంది ఇది అవుతుంది దాంట్లో కింద కింద ఇట్లా అసలు వాళ్ళే కథ వచ్చినట్టు వచ్చింది. ఎవరు వారి సీట్లలో వచ్చి ఆశీర్లు కావాల్సిందే. మనం వచ్చే వాళ్ళకి నిర్మల నవీన్ ఇది పెట్టి చేయండి. అదే పెట్టుకోలేదు అదే మిత్రులారా, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ్. అదేవిధంగా మిత్రులారా, ఇప్పుడు ఒక్కొక్కరిది పరిచయ కార్యక్రమం ఉంటుంది. పైన మన గురువులు ఉన్నారు, కింద మనం ఉన్నాము, మన కుటుంబ సభ్యులు ఉన్నారు. గురువుల సాక్షిగా ఎలాంటి కల్మషం లేకుండా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మనకు జరిగినటువంటి సంఘటనలో ఏదో అతి ముఖ్యమైనటువంటి సంఘటన ప్రతి ఒక్కరు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పేరు, ఏం చేస్తున్నారు, 32 సంవత్సరాలకు కూడా మనం తెలియదు, మనం ఇప్పుడు పరిచయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక్కొక్కరు వచ్చి పేరు, ఏం చేస్తున్నారు,
మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన ఏదైనా జరిగిందా? సార్ల మీద ఏమన్నా పంచులు వేసినా ఒకటే. ఇవాళ మనందరము ఇది ఆత్మీయ సమ్మేళనం. ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి, మన మిత్రులు ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సమ్మేళనం ఇది, ఆత్మీయ సమ్మేళనం. నిక్ నేమ్స్ ఉన్నా, సార్లకు పేరు పెట్టినా ఏదైనా చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి దాపరికం లేదు. కల్మషం లేకుండా అందరూ ఒక్కొక్కరుగా వచ్చి తమ ఒక్కొక్కరుగా వచ్చి పేరు మేము చెప్పకుండా మీరే స్వచ్ఛందంగా వచ్చి ఒక్కొక్కరు పేరు, ఏం చేస్తున్నారు, ఆనాడు స్కూల్లో ఒక్క సంఘటన చెప్పాల్సిన కోరుతున్నాం. ఇంకేమన్నా మనం భవిష్యత్తులో ఏమన్నా చదువుకున్న మిత్రులు మరియు వారి కుటుంబ సభ్యులకి నా నమస్కారములు. నా పేరు బొందురాజు. కల్వకుంట్ల నుంచి వచ్చేవాళ్ళం స్కూల్కి, నడుచుకుంటూ సైకిల్ మీద అలా వచ్చేవాళ్ళము. 30 సంవత్సరాల క్రితము ఇచ్చినటువంటి ఛార్జింగ్ ఇంకా ఛార్జ్ అయిపోలేదు సార్. మళ్ళీ రీఛార్జ్ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చాము. ప్రస్తుతం నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం కర్ణాటకలో బీదర్లో కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నాను. బీదర్ కంటే ముందు బీహార్లో ఉన్నాను 2 సంవత్సరాలు, దర్భంగా అనే ప్లేస్లో. ఆ తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్రకు వచ్చాను, ఔరంగాబాద్. ఆ తర్వాత కర్ణాటక వచ్చి 5 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఈ యూనివర్సిటీకి రాకముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వర్క్ చేశాను. ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. దీని తర్వాతనే మీ ఓపెన్ యూనివర్సిటీలో చూడవచ్చును, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ లాంటివి. అంతకుముందు చాలా కాలేజీలో పనిచేశాను. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదివాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఎంబెడ్ చదివాను రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ నుంచి చదివాను. ఎంఫిల్ చేశాను అలగప్ప యూనివర్సిటీ నుంచి. పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ చేశాను. యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యాను. యూజీసీ నెట్ క్వాలిఫై అయిన వెంటనే నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. నాకు 2 పిల్లలు, వాళ్ళు కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద అమ్మాయి పేరు లోచన. వచ్చారు సార్. లోచన 9th స్టాండర్డ్ చదువుతున్నది. చిన్న అమ్మాయి చేతన 5th స్టాండర్డ్ చదువుతున్నది. నా ధర్మపత్ని మీరా. మీకు అందరూ ఎదురు చూస్తుండొచ్చు, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. నా ఇంటి పక్కనే ఉండేది, మాట్లాడాము. తర్వాత ఫ్రెండ్షిప్ జరిగింది. తర్వాత జీవితంలో వచ్చేసింది. 2 పిల్లలు కన్నాము, చదువుకుంటున్నారు. ఇంకా అంటే కేంద్రీయ విద్యాలయ ఎందుకంటే స్టేట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మాకు కేంద్రీయ విద్యాలయం తప్ప వేరే లేదు. దాంట్లో చదువుతున్నారు ప్రస్తుతానికి. ఇంకా నారాజు ఇంకా ఎంతకంటే ఎక్కువ చెప్పాలి. ఇప్పుడే నేను ఒక్కటే చెప్తే మరి గంట టైం కాదు. మీకు ఒక సంఘటన అంతవరకేనా? లేదు, నేను అనేది ఏంటంటే అందరూ మిత్రులది పరిచయం అయిపోయిన తర్వాత ఏదంటే మాట్లాడిన తర్వాత అని. నేను మాట్లాడితే గంట సేవ్ అవుతుంది మరి. లేదు అందరు పరిచయం కాలేదు. ప్రశ్న ఓన్ ఇంట్రడక్షన్. ఇప్పుడు నేను మాట్లాడితే ఇంకా అయిపోతుంది, గంట అయిపోతుంది. అందుకని టైం తెలియదు మరి. లెక్చరర్ కాబట్టి అన్నమాట. టీచర్ల వైద్యులు
పరిచయం అంటే ఇప్పుడు సార్ల కోరిక మేరకు మన గురువర్యుల కోరిక మేరకు ఓన్లీ పరిచయమే. ఆ తర్వాత ఎవరైనా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటే మాట్లాడవచ్చు. నా పేరు జాల నాగరాజు, మాది కొంపల్లి. ప్రస్తుతం నేను హైట్ నగర్లో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, 2 పాపలే. బీటెక్ అయిపోయింది పెద్ద బాబుది, ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చిన్న బాబు. నేను వర్ల్పూల్ కంపెనీలో ఎంప్లాయీని. వర్ల్పూల్ కంపెనీలో ఎంప్లాయీని. నా కింద ఒక 5-6 సర్వీస్ పర్సన్స్ ఉంటారు అబ్బాయిలు. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, మైక్రో ఓవెన్, వాటర్ ప్యూరిఫైర్, ఏసీ ఇవన్నీ రిపేర్ చేస్తుంటాము. నా ధర్మపత్ని సునీత. అందరు కనబడతారు పరిచయం ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా కనబడతారని మా వాళ్ళు. ఇది బాబు కెనడా కానీ బయటకు వెళ్ళాలని ఆలోచన ఉంది. దాంతో ఇలా ఎగ్జామ్ ఉంది కాబట్టి రాలేకపోయింది. శ్రీనివాసరావు గారు కవరదారా? నా పేరు డి శ్రీనివాసరావు, మాది మొక్కటి తూర్పుగూడ. నేను డిగ్రీ వరకు BA కాలేజీ. నాకు 2 పిల్లలు, పాప 10th, బాబు 9th. బాయ్స్ స్కూల్ స్కూల్లో చదువుతున్నాడు. ఇప్పుడు ఫంక్షన్కి మా మిస్సెస్ వచ్చింది. నేను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీను. మీ అనుభవాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అనంత నరసింహ, మిత్రుడు అనంత నరసింహ. పేరు నరసింహ, ఏ నరసింహ, చికెట్ మొండి. అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఐటీఐ ఎలక్ట్రానిక్స్ చేశాను. తర్వాత డిగ్రీ డిస్టెన్స్లో కంప్లీట్ చేసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీ. సో ఐటీఐ తర్వాత టీవీ టెక్నీషియన్గా జాయిన్ అయిన కంపెనీలో అకాయి ఇంటర్నేషనల్ కంపెనీ ఉంది, బాంబే. సో బాంబే దాంట్లో సర్వీస్ మేనేజర్గా చేశాను. తర్వాత కన్గూరు ఎలక్ట్రానిక్స్ షోరూమ్ పెట్టాను. ఆ షోరూంలో నుంచి అప్డేట్ అవ్వడం వల్ల మళ్ళీ బిజినెస్లోకి వచ్చాను. సో బిజినెస్ ఆర్డర్స్గా చేస్తున్నాను. లాస్ట్ 11 years నుంచి రన్ చేస్తున్నాను. నా దగ్గర ఒక 40 పిల్లలు ఉన్నారు. సో మన ఊరి పిల్లలు కూడా మా ఊరి పిల్లలు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఒక 15 మంది వరకు పనిచేస్తున్నారు. సో మన క్లాస్మేట్స్ 2 ఉండే పాపం 2 ఎక్స్పైర్డ్ అయిపోయి 7 క్లాస్లో ఉన్నాయి. ఒక యాదయ్య, ఒక నరసింహ అని మారొకటి. మా పిల్లలు కూడా మన దగ్గర పనిచేస్తున్నారు. సో అది ఒక హ్యాపీగా ఉంది. సో అంతకంటే ఎక్కువ మనందరూ కూడా ఆదర్శంగా తీసుకున్నాను. ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్గా అయితే రన్ చేస్తున్నాను. స్టిల్ రన్నింగ్ అవుతుంది. సో కొత్తపేటలో ఉంటాను నేను. 80 అపార్ట్మెంట్స్, కాంప్లెక్స్. 2 బాబులు. ఒక బాబు వచ్చి డిగ్రీ 2nd year BBA చేస్తున్నాడు, డిగ్రీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ తార్నాక. బాబు వచ్చేసి నారాయణ, ఫస్ట్ ఇయర్ వస్తుంది. సో నా ధర్మపతి పేరు కరుణ, పక్కనే తంతంగి విలేజ్. మాట్లాడగా తీసుకుంటే పడుతున్నాడు. సో ఇది నా లైబ్రరీ. శంకరయ్య, మిత్రుడు శంకరయ్య. అందరికీ నమస్కారం సార్. నా పేరు సూరశంకర, కొంపల్లి. నాకు 2 అమ్మాయిలు, 1 బాబు. ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్. విలువగానే వస్తుండండి మీరు. ఓహో కాలేజీలోనే చిన్నమ్మాయి ఇంటర్మీడియట్,
నేను ఎస్పీటీఎస్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. ఫస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ చేయలేదు, తర్వాత రెగ్యులర్ కావడం జరిగింది. నేను ఎల్బినార్లో జన్మస్థానం బెబ్బినార్ అనమాట. గుడు మనం చదివింది కొంపెల్లి. డాడీ నృత్యంగా ఇక్కడ లైన్ మీదకి వచ్చాడు. ఎస్పీటీఎస్ స్వామి సార్ మీరు గుర్తుపడతారు. అనుభవం తర్వాత చెప్పాను సార్ అందరికి. ఇక్కడ కొంచెం చేయి కట్టండి ఫస్ట్ వేస్తే మా ఫ్రెండ్స్ చిన్న ఫ్రెండ్స్ మీరు గుర్తుపడితే మా అనుభవాలు చెప్పుకుంటే మా చాలా ఉన్నాయి. నేను చెప్పాలి చాలా ఉన్నాయి. కాబట్టి నేను తర్వాత చెప్తాను. నేను అన్ని నా ప్రతి ఒక్క విషయం జరిగిన సంఘటన అన్ని చేత అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఏ రమాదేవి. ఎంతమంది గుర్తుపట్టినో నాకే తెలియదు. గుర్తుపెట్టడం చేయలేమండి ఒకసారి. చాలా మంది ఉన్నారు అయితే. చాలా సంతోషం గుర్తుపెట్టుకున్నందుకు. మా హస్బెండ్ పేరు ఏ శ్రీనివాస్, ఎల్ఐసి ఏజెంట్. మాకు ఒక బాబు లేడు. ఆయనకు సిగ్గు చాలా కాలేదు అందుకని అబ్బాయికి. మా అబ్బాయి రీసెంట్ గా 2 months అయింది యూఎస్కి వెళ్ళిండు. కొలరాడో స్టేట్ డెన్వర్ సిటీ నేను ఉండేది. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. టైగర్ రమాదేవి చక్కగా చెప్పింది. నా పేరు యేసులింగయ్య. నేను టీచర్గా వర్క్ చేస్తున్నా మునుగోడు మండలం. మీకు అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటా. నేను పీజీ అయిపోయింది. పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ అయిపోయి బీఈడి నల్గొండ డివిఎం కాలేజీలో బీఈడి అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మునుగోడు మండలంలో చేస్తున్నాను. మునుగోడు మండలం టెక్లాపురంలో ఎడ్జిటీగా పనిచేస్తున్నాను. మా ధర్మపత్ని స్వరూపరాణి. మాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాబు. తర్వాత పాప వచ్చేసి ఎస్ఎస్. ఇప్పుడు మా ధర్మపత్ని కూడా టీచరే. ఆమె కూడా మునుగోడు మండలనే చేస్తుంది. ఇప్పట్లో పనిచేస్తుంది. సరే, ఇంకా మాట్లాడేది సార్లతో మీరు అన్నీ మాట్లాడదాం. తర్వాత అవకాశం ఉన్నదని చెప్పి ఉన్నది కాబట్టి తర్వాత నా పేరు మొగలాల సీరు. మా భార్య మా అమ్మాయి. నేను ఇంటర్ వరకే చదువుకున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం మా కిరాణా వ్యాపారం ఉంది. నేను ఎంపీటీసీగా 7 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు ప్రస్తుతం మా వ్యాపారం ఫైనాన్స్ గురుగారికి పాదాభివందనాలు. నాతో చదువుకున్న విద్యార్థులందరికీ నమస్కారం. మా చీకటి మావడి. నా పేరు మునుగమ్మ. నేను 9th వరకు చదువుకున్నా. 9thలోనే పెళ్లి చేసిండ్రు. 10th మాత్రం అట్లీస్ట్ కంప్లీట్ చేసిన. నల్గొండలో 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప పెళ్ళైన యూఎస్లో ఉంటుంది. బాబు TCSలో సాఫ్ట్వేర్.
నాది అదృష్టమో దురదృష్టమో మరి చదువు నాకు అవ్వలేదు. ఎందుకంటే అదృష్టం ఎందుకంటే నాకు అప్పుడు చదువు అవ్వలే కాబట్టి నా పిల్లల్ని కొంచెం వాళ్ళని ఆ బాధ వాళ్ళకి రాకుండా ఉండాలని అది అదృష్టం అనుకుంటా. దురదృష్టం ఏంటంటే అతను జాబులు చేస్తే అయ్యో నేను చేయకపోతున్నా అని ఒక వ్యక్తి ఉండిపోయింది. అందుకే పిల్లలు మాత్రం చాలా బాగా చదివించండి. తల్లిదండ్రులే చాలా బాధ్యత ఉంటుంది. అది నాకు అనుభవంతో చెప్తున్నాను. ఇది మాత్రం అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు చాలా ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే చాలా కష్టం. డబ్బుల విషయం అప్పుడంటే గవర్నమెంట్ స్కూల్ చదివినాం ఎట్లా బయటపడి. ఇప్పుడు మాత్రం చాలా కష్టం ఉంది. ఫైనాన్స్ ఉన్నాయా దేనికైనా. అందుకే బాగా కష్టపడి చదువుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఆశీర్లు కావాల్సిందిగా కోరుచున్నాము. మిత్రులు శాంత తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. మంగమ్మ సోదరి చాలా చక్కగా మాట్లాడింది. పిల్లలకేమో వాళ్ళక పక్షాన ఉంది, ఈమెకేమో లక్ష్మీదేవి ఉంది. పిల్లలు అమెరికాలో ఒక బాబు యుఎస్లో ఉంటారు, ఒక బాబు బెంగళూరు సాఫ్ట్వేర్. దేవుని దయలో అందరం మంచిగా ఉన్నాము. మా వారు ట్రిప్లెక్స్ డీలర్. ధన్యవాదాలు. స్నాక్స్ తీసుకునేటువంటి వాళ్ళు వెజ్ మంచూరియా అక్కడికి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడికి వస్తే కింద పడుతున్నాయి కాబట్టి గమనించగలరు. నమస్కారము. నా తోటి స్నేహితులందరికీ నమస్కారము. నా పేరు డి అల్లాలు, మరి కొంపల్లి అత్తగారు కొంపల్లి. బాబు పాప. బాబు ఆస్ట్రేలియా చేస్తుంది. పాప బాబుది డాక్టర్ ఫార్మసీ అయిపోయింది, జాబ్ చేస్తుంది. మా హస్బెండ్ 10 years. మీరు కొట్టే చప్పట్లు సార్లకు మనకు సన్మానాలు. చప్పట్లు కొట్టాలి. రుద్రమాదేవి. నా పేరు రుద్రమాదేవి. మా వారు బ్రహ్మయ్య. నాకు ఒక పాప ఒక బాబు. బాబు ఇక్కడ డివిజన్లో చేస్తుంది జాబ్. మేము వ్యవసాయం చేస్తున్నాం. ధన్యవాదాలు. వేదికపైన గురువులకు పాదాలు వందనాలు. మా తోటి సహోదరులందరికీ ఈవేళ మళ్ళీ మంచి రోజు. 30 ఏళ్ళ తర్వాత మనందరం కలుసుకోగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం చాలా ఎదురు చూడాల్సి వచ్చింది. మా వారు నలమోదు భాస్కర్ రావు గారు. మేము వ్యాపారం చేసుకుంటాము హైదరాబాద్లో. ఇప్పుడైతే రెస్ట్లో ఉన్నాము. మా పిల్లలు ఇద్దరు ప్రయోజకులు అయ్యారు. 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు. పెళ్లిళ్ళ కోసం రెడీగా ఉన్నారు. పెళ్ళిళ్ళు కూడా కుదిరాయి. డిసెంబర్ వరకు పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాము. ఇంకా అన్ని శుభాలే మన ఫ్రెండ్స్ మధ్యలో. ఇప్పుడు కలుస్తాం కాబట్టి మనందరం కూడా మళ్ళీ కలుసుకుంటాము. ఇక ముందు నుండి మనం ప్రతి ఏడాది కలుస్తామని నేను ఆశిస్తున్నాను. ఈసారి ఇలా హోటల్స్లో కాకుండా మన జెడ్పీహెచ్ఎస్ కోటల్ విలేజ్లో కలవాలనేది నా కోరిక.
థ్యాంక్ యూ. మా వారి పేరు నాగేశ్వరరెడ్డి. మన వ్యవసాయము నాకు పాప జాబ్ చేస్తుంది, చేస్తుంది. మన వ్యవసాయం అందరం మంచిగా. మేము కూడా మంచిగానే ఉండాలని కోరుకుంటున్నాం. శోభ నా పేరు శోభ, మా ఆయన పేరు జనార్దన్ రెడ్డి. నాకు 2 పిల్లలు, ఒక పాప యుఎస్లో ఉన్నాడు, ఒక పాప డిగ్రీ అయింది. ఇక్కడికి రాలేదు, ట్రైనింగ్ ఇక్కడ పెట్టి వస్తారు ఖచ్చితంగా. మిత్రుడు భూపాల్ రెడ్డి. నా పేరు భూపాల్ రెడ్డి, మాది చీకటి మామిడి. పూర్వం విద్యార్థులు, ఇప్పుడు తల్లిదండ్రులు అయిపోయాను. నేను వ్యవసాయం చేస్తున్నాను, ప్లస్ పెట్రోల్ పంపులు చేస్తున్నాను. నాకు మా భార్య పేరు కన్నా, నాకు 2 పాపలు. పెద్ద పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సంవత్సరం, చిన్న పాప 9th క్లాస్. ఎందుకంటే ఏమి మాట్లాడడానికి ఏమి మనం సాధించలేదు కాబట్టి ఏమి మాట్లాడలేదు. ఇద్దరు లక్ష్మీదేవులను సాధించగలిగినావు, ఇంకెంతకంటే గొప్పది ఏమి ఉండదు. ఓకే, జానకిరామరెడ్డి గారు. నా పేరు పప్పుల జానకిరామరెడ్డి, కొంపెల్లి పొరపడుకునే నుంచి వచ్చేవాడిని. నాకు 2 పాప, బాబు. బాబు ఎలక్ట్రిషియన్, ఐటీ ఎలక్ట్రిషియన్. పాప డిగ్రీ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్. నేను వ్యవసాయం చేస్తాను. ఎం సత్యనారాయణ. పాప బాబండి. పాప పేరు ఐశ్వర్య, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. బాబు 8th క్లాస్. ఏ పరంధాములు? నా పేరు పరంధాములు, చిగనోడి. నాకు ఒక పాప, ఒక బాబు. బాబు 10th క్లాస్ చదువుతున్నాడు, పాప ఎందుకంటే మ్యారేజ్ చేసిన. వేణుగోపాల్ రెడ్డి. సభకు నమస్కారం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, మాది చిగడమాడి గ్రామం. అందరూ సుపరిస్థితులే. నాకు ఒక బాబు 10th క్లాస్ అవుతున్నాడు. ఇక అదే చాలా మళ్ళీ ఆఫ్టర్ ఎంత 90 తర్వాత అంటే 30 years తర్వాత తెలుసుకోవడం చాలా ఆనందం. మల్లేష్. నా పేరు ఎట్ల మల్లేష, కొంపల్లి గ్రామం. నా ముద్దు పేరు గజ్జల్ సార్ క్రికెట్ సార్ పెట్టిండు. నాకు చాలా సంతోషం. నాకు ఒక కొడుకు, పాప. విద్య పెళ్లి చేసిన మనవాడు మనవరాడు. వచ్చిరా వాళ్ళు? ఉన్నారా? వచ్చిరా మల్లేష్? నా పేరు కనకమ్మ లక్ష్మీకరయ్య, మా పేరు కనకమ్మ లక్ష్మీకరయ్య. నేను చేసే
నాకు 22 సంవత్సరాలు. నాకు ఒక పాప ఒక బాబు. సిద్ధరామయ్య నా పేరు భద్ర సీతారామయ్య, మాది కొంపల్లి కమ్మగూడెం. నా పెద్ద బాబు పెద్ద అబ్బాయికి సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయికి సెకండ్ ఇయర్. మా భార్య విజయలక్ష్మి. వేదిక నాకు అలంకరించిన గురువులకు, తోటి మిత్రులకు, నాకు ముగ్గురు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. ఒక ఆమె డిగ్రీ చేస్తుంది, ఒక ఆమె 8th క్లాస్ తీసుకురాదు, ఒక ఆమె 6th క్లాస్. అయితే సార్ ఏం చేసి అంటే 7th నేను రవి అనే క్లాస్మేట్లో ఉన్నాం. అయితే అప్పుడే మాకు సేవ్ అనేది గుర్తు చేసిండు. మన క్లాస్ వాళ్ళకి అనేది మాకు పేర్లు తెలిసి ఉంటాయి దాదాపుగా. సార్ ఏం చేసిండంటే మేము ఎప్పుడు కూడా 10 నిమిషాలు లేట్ అయ్యేది వచ్చే స్కూల్కు, ఎప్పుడు కూడా 10 నిమిషాలు లేట్. వాటర్ తీసుకున్నాం కదన్నా మన క్లాస్ టీచర్ శంకరే సారే ఉండేది, తెలుగు చెప్పేది. ఏం రా ఎప్పుడు ఓలన్న కూడా ముందుకు రావాలి, ఒకడన్నా ఇంతకు రావాలి, ఇద్దరు కలిసి ఒకటే సార్ వస్తారు అని అనేది. లాస్ట్కి ఇట్లా చూసి ఏం చేసిందంటే మీరిద్దరు దండకోల కంటే ఎక్కువ ఏం చేస్తుర్రా, వాళ్ళ పేరు నంది మల్లయ్య గడ్డ సింగ్ అని పేరు సార్ పెట్టింది. అది సార్ పెట్టింది, సార్ పెట్టింది. అప్పటి నుంచే స్నేహం గుర్తు చేసి ఒక 2 కవుల పేరు మాకు పెట్టి ఆ పేరుతో మన స్టూడెంట్ కూడా అట్టే పిలిచేది. దాదాపు కొంతమంది అప్పుడప్పుడు సార్ పెట్టే పేరు ఇప్పుడు సార్ వచ్చే ముందర కూడా చెప్పిన మీరు పెట్టిన పేరు మీకు గుర్తు చేస్తాను, మాకు పిలిచిన పేరు గుర్తు చేస్తాను చెప్పిన. సార్ కూడా వెళ్ళాక అదే రామచంద్రరావు సారు మన చికడ్మాన్లో దుర్యోధన పాత్ర వేసాడు. అప్పుడు నేను ఎన్నిసి మన కల్వకుంటకి వెళ్ళి నువ్వు నడిచి ప్రోగ్రామ్ చూసి వచ్చిన. అప్పుడు మన చికడ్మాన్లో అది 75 పైసలు ఎంతో ఉంది ఆ టికెట్ ధర. అప్పుడు పోయి చూసి వచ్చిన. ఇవాళ సార్ ఏం చేసినట్టే మొత్తం ఎక్స్కర్షన్ సోషల్ చెప్పేది. సారు చెప్పిన పాఠంలో ఒక 5 నిమిషాలు ఎక్స్కర్షన్ గురించి చేసి ఎక్స్కర్షన్ చూపించడానికి పాత్ర వహించిందంటే శ్రీనివాస్ సారే. నాకు ఇచ్చే ఇది సమయం ఇది. థ్యాంక్ యూ సార్. అయితే మన మిత్రులు కానీ కొంతమంది చాలా బాధపడుతున్నారు. మనిషికి వస్తాయి బాధలు, మనిషికి రావాల్సిన బాధలు, సుఖాలు, బాధలు అన్నీ వస్తాయి. వాటిని అధిగమించాలి. వాటికి భయపడి ఏడుతో నీకు కాదని. ఏదైనా కష్టాలు సుఖాలు మనిషికే వచ్చేది. ఎందుకంటే సీతాదేవి ఎన్నో కష్టాలు పడ్డది, మనకెంత బాధలు అలావి. ఎందుకైనా ఎవరైనా అధైర్యపడదు, ధైర్యం ఉండాలి. దాని తప్ప ఏది లేదు. ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. సమస్యలు మనకే వస్తాయి, ఎవరికో కాదు, మనకే సమస్యలు వస్తాయి. భయపడవలసిన అవసరం లేదు. సమస్యలు అధిగమించాలి, సమస్యలతో పోరాడాలి. అదే కావాలన్నా నేను కోరుకుంటూ ఎవరు కూడా మన మిత్రులు ఎవరు బాధపడతారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తానని కోరుతున్నాను. వెరీ గుడ్. గురువర్యులందరికీ పాదాభివందనము. నా తోటి మిత్రులకి అండ్ విద్యార్థులకి అందరికీ నమస్కారాలు. నా పేరు వైవి ప్రసాద్, తూర్పుగూడెం. నేను డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాను, అంటే ఇంటర్నెట్ బిజినెస్. నల్లగొండలో ఉంటున్నాను నేను ప్రస్తుతానికి. మా ఆవిడ వెంకట పద్మవాణి, నా పెద్ద కొడుకు, నాకు 2 బాబులు. 9th ఒకళ్ళు 10th ఒకళ్ళు చదువుతున్నారు. ఓకే. నా పేరు విజయధర్ రెడ్డి, మాది కల్వకుంట్ల. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నాను. నాకు ఒక పాప, ఆమె BBA ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నీ పరిచయం ఇప్పుడు చివరకు మాట్లాడాలి నువ్వు.
మిత్రుడు ఇప్పుడు పరిచయం మాత్రమే. ఎట్లా ఈరోజు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం 30 అయిపోయింది, 32 సంవత్సరాల క్రితం మనం అందరం కలిసిమెలిసి ఇంత ఉండే అన్నా ఫోటో వెళ్తుంది దాంట్లో చూస్తే నేను పక్కా ఇంత పొడుగు గురసీను వీళ్ళందరూ చూస్తే ఇంత అది ముందర పెంచి మేము లాస్ట్ పెంచి మేము అప్పుడే 5 చిల్లలు ఉండే ఇప్పుడు 6 ఫీట్లు అయినాం. మా కొడుకులు ఇంకా 6 ఫీట్ల పైన అయ్యారు. ఇప్పుడు వస్తారు ఇలా చూడండి అట్లా అయిన పరిస్థితి అది. 32 సంవత్సరాల తర్వాత మనమందరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి ముందుగా ఆయు ఆరోగ్యాలతోటి ఉన్నటువంటి మన గురుగారులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ, నా పేరు నిక్నేమ్ కేవి జాల వెంకటేశ్వర్లు. నేను డిగ్రీ వరకు చదివాను. గురుగారుల దయ వల్ల చక్కగా చదువుకొని కొంపెల్లి గ్రామానికి ఒక సర్పంచ్గా ఒక ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యాను. మా ధర్మపత్ని పేరు చాల లీలావతి. నాకు 2 కుమారులు శ్రీకాంత మణికంఠ. సివిఆర్ కాలేజీలో ఫైనల్ ఇయర్ సివిల్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. ఇంకో అతను మణికంఠ బిఎస్సి నర్సింగ్ 3rd ఇయర్ చేస్తున్నాడు. రండి రండి శ్రీకాంత్ రండి. తప్పకుండా మనం అందరం కలుసుకున్నందుకు సంతోషం. మన క్లాస్మేట్ సోదరి వాళ్ళైనటువంటి వాళ్ళ బాధ్యత అయితే ఆల్రెడీ తీరిపోయింది. అప్పుడే చెప్తారు నేను సెటిల్ అని. మన పిల్లలు ఇంకా కాదు, ఎందుకంటే మనకి లేట్గా అయితే గ్రహం కాబట్టి మన పిల్లలు సెటిల్ కాలే. మా పిల్లలు సెటిల్ అయ్యేది ఉంది. దయచేసి చదువు ముఖ్యం, చదువు ముఖ్యం. చదువుతోనే సంస్కారం, చదువుతోనే హోదా, చదువుతోనే హుందాతనం ఇలాంటివి వస్తాయి. కాబట్టి తప్పకుండా మనం అందరం ఎన్ని బాధలు వచ్చినా ఏదైనా కానీ మన మిత్రుల కొడుకులను కానీ మన కొడుకులను కానీ సలహా ఇచ్చి చదివిపించేటట్టు సహకారం చేయవలసిందిగా మరి కొడుకు మాట్లాడాలని ఇంకా మాట్లాడాలని ఉంది. సమయం లేదంటుండగా చాలా ఉంది, మాట్లాడు. అందరి కుటుంబ సభ్యులు రవి, అందరు వేణుగోపాల్ రెడ్డి, సీతయ్య అందరి సహకారంతో ముందుగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తరపున తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరు మీ యొక్క భావాలు మీ యొక్క కుటుంబ సభ్యులను తీసుకొచ్చి పంచి ఈరోజు ఆనందాన్ని అందరితోటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచుకుంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం పెట్టుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మనం కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నట్టు గతంలో వాట్సాప్లలో పెట్టారు. 1969 నుంచి ఎన్ని బ్యాచ్లు వచ్చినాయి 2000 వరకు. వాళ్ళు కూడా మనం ఆదర్శంగా తీసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో మనలో ఉన్న కుటుంబంలో ఉన్న బాధలు కూడా కొన్ని బయటికి చెప్పుకొని ఓదార్పొచ్చి వారికి ఏదన్నా ఉన్నా కానీ కర్మశాలు కూడా ప్రారంభించుకునేదానికి కూడా వీలుంటుందని, అదేవిధంగా ఈ విధంగా మనం అందరం ఎప్పుడు కనీసం ఇప్పుడైతే ఫోన్ నెంబర్లు అందరికి వచ్చినాయి. మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు 1989-90 బ్యాచ్. దాంట్లో అందరికీ దాదాపుగా మనం చూస్తున్నాం. సంతోషం. ఈ విధంగా అందరికి ఒకరికొకరు సహకారాలు అందించుకొని మన కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని పంతులకు మన గురువులు మనకు చదువు చెప్పిన గురువులకు మాత్రం ఆయుర ఆరోగ్యాల భగవంతుడు ఎల్లవెల్ల ప్రసాదించి మళ్ళీ మనం జరుపుకునే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి వారు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మనకు విద్య చెప్పిన గురువులు మల్లేశ్వర్ సార్ కానీ మరి అనివార్య కారణాల వల్ల రాలేదా, లేకపోతే మల్లేశ్వర్ అయితే చనిపోయిందని అనుకుంటున్నా. తెలుగు పండిత్ గుర్తుందా? మల్లేశ్వర్ అయితే చనిపోయింది. ఇంకా మల్లేశ్వరం సార్ అని ఉండే సార్, చంద్రమోహన్ టైప్ ఉండేది సార్. చంద్రమోహన్ ఉంటాడు కదా సినిమా యాక్టరు, చంద్రమోహన్ టైప్ ఉండేది మల్లేశ్వరం సార్.
విద్యాసాగర్ సార్ మ్యాథ్స్ చెప్పేది, సత్యనారాయణ సార్ మ్యాథ్స్ చెప్పేది. మరి వాళ్ళు కూడా రాలేదు, అనివార్య కారణాల వల్ల రాలేదేమో. రామచంద్రరావు సార్ గారు మనకు అన్ని ఆటల్లో కానీ మరి అది నాటక రంగంలో కానీ మా ప్రజాకరణ ఒక నాటకం కూడా నేర్పించిండు. అందులో నాకు ఒక పాత్ర ఇచ్చి ఓ డైలాగ్ ఉండేది, అహోసోగా. మేము అదే విధంగా ఇది నాంపల్లి మండలానికి కూడా పోయి చాలా వరకు కూడా బ్యాడ్మింటన్ మేమంతా సూర్యశంకరే నేను బ్యాక్ ఆడేది, మమ్మల్ని బ్యాక్ ఆడించేది, ఎప్పుడు బ్యాక్ ఆడించేది. అక్కడ పోయి కూడా బ్యాడ్మింటన్ లో కూడా మంచి ప్రతిభ కనపరిచి ఫస్ట్ ప్రైజ్ తేవడం కూడా జరిగింది. అదేవిధంగా శంకరయ్య సార్ గారు తెలుగు పండితులు మనకు శంకరయ్య సార్ చూస్తే భయమైంది. ఏదో ఒక పేరు పెట్టేది అమ్మని, ఏదో ఒక పేరు పెట్టండి గమనించుకుంటేది. రంగారాయణ సార్ కొట్టేది లేదు కానీ మాటలతో కథ, రంగారాయణ సార్ మాటలతో కథ. రంగారాయణ సార్ చూస్తే భయమైంది. ఈ సందర్భం చేసి జోక్ చెప్తా. రంగారాయణ సార్కి ఎవరిని కొట్టాడు, ఇచ్చి తీసు కానీ సారు సార్ని మాటలతో మనసులో దక్కన వచ్చేస్తారు. అమ్మ సార్ చూస్తే నిశ్శబ్దం. సార్ చెప్పారు సైన్స్, సార్ చెప్పేదేమో సైన్స్, సార్ చెప్పేది సైన్స్, మనకేమో సైన్స్ అంటే వేరే తిరుగుతుంది. రామచంద్రరావు సార్ మ్యాథ్స్ చెప్పేది, డైలాగ్ డెలివరీ ఏకపక్షంగా దుర్యోధన అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వెళ్ళిపోయింది. ఇక శ్రీనివాస్ రెడ్డి సార్ సోషల్ మంచిగా వచ్చేది. మనం ఎన్ని వాళ్ళే పాఠం స్టార్ట్ చేయగానే అమ్మ తిప్పగానే కథం. సీత ఏమనేది, యాత్రకి ఎటు వెళ్దాం సార్ అనేది. ఎమ్మటే మ్యాప్ తయారు చేసి కొంపెల్లి టు యాదగిరిగుట్ట, యాదగిరిగుట్టతో ఇట్లా ఎక్స్కర్షన్. ఆ పీరియడ్ మొత్తం అరే తొందరగా అయిపోయింది అని అప్పుడే అనుకునేది. ఆ పీరియడ్ ఇంత తొందరగా అయిపోయిందని ఆలోచన వచ్చేది. ఆ విధంగా ప్రభాస్ సార్ గారు కూడా ముసి నవ్వులతో మాకు వాలీబాల్ ఆడటమే రాదు, ఒక్కొక్కరిని నిలబెట్టి లైన్గా వాలీబాల్ నేర్పిన సార్ ఫస్ట్ ప్రభాస్ సార్తోనే ఆ గుంజలు నడిపించి వాలీబాల్ ఒక్కొక్కరు నిలబెట్టి. ఇంకా బౌలర్ అని ఉండే మా దగ్గర, బౌలర్ రాలే, బియాదే బౌలర్ అని పేరు పెట్టి. బౌలర్ వచ్చింది ఆ బియాదే బౌలర్. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్లు పెట్టి ఈ విధంగా మన యొక్క దాదాపుగా మనకు 46 నుంచి 45 ఏళ్ళ దాకా వచ్చినాయి. సార్లకు కూడా 70 నుంచి పైనే ఉండొచ్చు. రంగారెడ్డి సార్లు అయితే మార్పు రాలే. మనం రోజు చూస్తున్నావా లేకపోతే చూడడానికో కానీ మనకి ఏదో తరగతిలో చెప్పిన అర్థం ఉండు. ఇవాళ కూడా రంగారెడ్డి సార్ ఆ విధంగానే ఉంది. ఏమైనా మార్పు బ్రహ్మేష్ సార్ దగ్గర బాగా వచ్చింది, బ్రహ్మేష్ సార్లోనే మార్పు ఉంది. శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా ఎప్పుడు అట్లే ఉంది. అదే టైం శంకరయ్య సార్ కూడా, ఇంకా శంకరయ్య సార్ అయితే నాకంటే ఏజ్ తక్కువనే అనిపిస్తుంది. నేను రామచంద్రరావు సార్ ఎట్లుండో అనుకున్నా. అప్పుడప్పుడు రామచంద్రరావు సార్ని మీరు చూసి నా మిర్యాలగూడలో జరిగే ఏకపత్ర వినాయనం కానీ ఇంకా వేరే దగ్గర కూడా ఆయన వస్తుంటది. ఉత్తమ నటుడుగా అవార్డు తీసుకున్నట్టు కూడా చాలా సార్లు పేపర్లో చూడడం జరిగింది. మరి ఇప్పుడు మీరు చేస్తున్నారా సార్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? థ్యాంక్ యూ. రాష్ట్ర లెవెల్ కూడా సార్ ఎదిగినందుకు వారికి మనం అందరం ఇవాళ చూసి సార్ అందరినీ గుర్తుపెట్టారు కదా మీరు మా క్లాస్మేట్లని. మేమైనా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు చదువు నేర్పిన గురువర్యులు, సంస్కారం నేర్పిన గురువర్యులు, మేము ఈ స్థాయిలో ఉండడానికి కూడా మీరే కారణం. లేకపోతే ఈ స్థాయిలో మేము ఉండే అంత వాళ్ళకి కాదు. చదువుకున్నాం కాబట్టి ఒక సంస్కారం నేర్చుకున్నాం. దాంతో 10 మంది కూడా ఈ సంస్కారాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ప్రతినిత్యం మంచిగా సంతోషంగా ఉండాలని. కనుకే బాధపడతారు. మీ మిస్సెస్ రాలేదనా? తప్పు చెప్పినట్లు అనుకోవద్దు. కాదు, అనివార్య కారణాల వల్ల ఆరోగ్య రీత్యా రావచ్చు, ఏం కాదు. ఎనఫ్, బాధపడాల్సిన అవసరం లేదు. అవసరమే ఉంది, జరుగుతూనే ఉంటాయి. అట్లాంటి అన్నాలు చిన్న ఏజ్లో భర్త చనిపోయింది. ఎట్లా ఆమె మంచిగా బిడ్డని కొడుకుని ప్రయోజనం చేసి ఆస్ట్రేలియా పంపించింది, ఇంజనీరింగ్ చేసి ఆస్ట్రేలియా పంపించింది. చూడండి,
ఆదర్శంగా తీసుకోవాలని ఆస్ట్రేలియా పంపించింది. బాధపడద్దు, అందరం సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాం. ఈరోజు చూడండి ఎన్ని బాధలున్నా ఈరోజు మాకు హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. లింగే మాట్లాడవలసింది కూర్చుంది. ఓకే సార్, ఈ అన్నిటికి కూడా మీరే ఆదర్శం. మీరిచ్చినటువంటి ఆశీర్వాదం, మీరిచ్చినటువంటి క్రమశిక్షణ, మీరిచ్చినటువంటి ఏదైతే మంచి మార్గం ఉందో ఆ మంచి మార్గంలో నడుస్తూ అన్ని విధాలుగా అన్ని రకాలుగా మేము అభివృద్ధి చెందినాం. అన్నిటికీ మీరే కారణం. మీకు ముందుగా తల వంచి నమస్కారం చేస్తున్నాం. నెక్స్ట్ మా మిత్రులు చాలా కాలం తర్వాత నాకైతే ఎంత సంతోషం అంటే అసలు చెప్పలేను, అంత సంతోషం అవుతుంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత 30 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కలవడం చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు ఎవరెవరు ఎట్లా ఉన్నాము అనేది నోటితో చెప్పలేనంత సంతోషం. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటూ ఒక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసినాం. ఈ మన స్కూల్లో కూడా నమస్కారాలు. తర్వాత నేను ఒక టీచర్గా చేస్తున్నాను ఇప్పుడు. అయితే మన గురువులుగా ఉన్నటువంటి వీరు మనకు చదువు చెప్పినటువంటి ఆ టీచర్లకు, నేను టీచర్గా నేను ఇప్పుడు చూస్తున్నటువంటి టీచర్లకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకు అంటే మనకు చెప్పినటువంటి మన గురువులు మన గ్రామాల్లోనే ఉంటూ మన ముందే ఉంటూ మనం బయట తిరిగితే వాళ్ళని చూసి భయపడి ఎంతో క్రమశిక్షణగా బయట తిరగకుండా సార్ ఎక్కడ కనిపిస్తే ఎక్కడ అడుగుతాడు అని చెప్పి చాలా పద్ధతిగా మనం ఉండేది. ఇప్పుడున్న టీచర్లు అట్లా కాకుండా ఇప్పుడు కష్టపడుతున్నారు, చదువు చెప్తున్నారు, అదే అని కాదు కానీ కొంత అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. అప్పుడు ఉన్నంత అంకిత భావం ఇప్పుడు లేదు. చాలా అంకిత భావం ఉండేది. వాళ్ళు అదే ఊళ్ళో ఉంటూ వసతులు, ఇప్పుడున్నంత వసతులు కూడా లేవు. అప్పుడు చాలా వసతులు లేకున్నా కూడా అంటే అంతంత మాత్రం వసతులు ఉన్నప్పటికీ కూడా ఊర్లోనే ఉంటూ ఊర్లోనే చెప్తూ మళ్ళీ ఇప్పుడున్నటువంటి టీచర్లు ఏంటంటే బెల్ కాగానే ఎప్పుడో బయట పడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే టీచర్గా నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల నుంచి వచ్చి మళ్ళీ బెల్ కాగానే ఏమంటే మళ్ళీ బస్సు దొరుకుతుందా, లేకపోతే బండి పోతామా, ఇంటికి పోతామా, పిల్లలు ఏమవుతారు, ఆ పిల్లలు ఏమున్నారు, ఎట్లున్నారు అనే ఆలోచనతో వెళ్ళిపోతాము. కానీ అప్పుడు ఉన్నటువంటి మన టీచర్లు అట్లా చెప్తున్నారు, ఊర్లోనే ఉన్నారు కాబట్టి టైం అయిపోయినాక కూడా బ్యాడ్మింటన్ లేకపోతే వాలీబాల్ లేకపోతే ఇంకో విధమైనటువంటి ఇండోర్ గేమ్స్ ఏవో ఆడుకుంటూ మనతో పాటు ఉండేవారు. చాలా పద్ధతిగా ఉన్నది. కాకపోతే ఇప్పుడున్న టీచర్లు కూడా చెప్తున్నారు, చెప్పట్లేదు అనేది మన అప్పుడు నేను ఒక టీచర్గా నేను చేసే వృత్తికి తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ ఓకే ఇప్పుడు మంచిగానే చెప్తున్నారు. కాకపోతే అంత అంకిత భావం అనేది లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి ఒక టీచర్గా. అదేవిధంగా నేను స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నేను సుపరిచితమే అనుకుంటున్నాను. ఎందుకంటే 10th క్లాస్ ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ గారు టూర్ అనగానే ఆ టైం కేటాయించి అది విషయం చెప్పారు కదా, ఆ విషయంలోనే నేను సార్లందరికీ మనందరికీ కూడా నేను గుర్తుండని చెప్పి అనుకుంటున్నాను. ఏ విషయంలోనే అంటే టూర్ వెళ్ళిన తర్వాత నా బ్యాగ్ పోయింది కదా, బ్యాగ్ పోయిన తర్వాత పరిగెత్తిన అడవిలో అంటే ఖమ్మం మంచి అడవిలో ఉంటుంది. ఆ అడవిలో నా బ్యాగ్ బయటపడిపోయిందని చెప్పి నేను అనుకొని బస్సు ఆపించి అదే అడవిలో నా బ్యాగ్ ఇప్పుడే పడిపోయింది, కొంచెం దూరంలోనే పడి ఉంటుంది అని చెప్పి నేను బస్సు దిగి అసలు చివరికి చూసేస్తే కొద్ది దూరం వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి బస్సులోనే ఉన్నాను, బ్యాగ్ బస్సులోనే ఉన్నాను. నేను పరిగెత్తి దాదాపు 1 కిలోమీటర్ ఉరికినాము. మళ్ళీ అది దొరకలేదని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి నా వెనకాల మళ్ళీ రామచంద్రరావు సార్ ఇంకా విజయసాగరరావు సార్ వాళ్ళు నాన్నటి రే రారో ఇది ఈ సంఘటన నాకు ఎప్పుడు గుర్తుంటుంది. సార్లో కూడా మేబీ గుర్తున్నదో లేదో కానీ ఇదైతే గుర్తుంటుంది.
సార్ వాళ్ళకు అంటే నాతో పాటు అంటే టూర్కి వచ్చిన ప్రతి టీచర్కి అయితే కనుక ఎందుకంటే బాగా అడవిలో ఏమవుతుందో వీళ్ళు పోయిండు కానీ వస్తాడని రాకపోతే ఏంది మా పరిస్థితి అని చాలా టెన్షన్లో ఉన్నారు సార్ వాళ్ళు. అప్పుడు నాకు ఇదంతా తెలియదు. నాకు బ్యాగ్ మీద కాన్సన్ట్రేషన్ ఒకటే ఉండేది, బ్యాగ్ కోసం వచ్చాను. అది దొరకపోయేసరికి రిటర్న్ వచ్చాను. సరే, అది ఈ సంఘటన అనేది ఒక గుర్తు చెప్తున్నాను. అదేవిధంగా మన టీచర్లు మాకు ఎంత బాగుంటాయి. రంగారెడ్డి సార్ను ఇప్పటిదాకా ఒక వేళ చూసినాం, నేను ఇంకొక వేళ చూసిన ఏంటంటే సారు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఏ రోజు కానీ చేతిలో బెత్తంతో రాడు. అదేవిధంగా చేతిలో పుస్తకం రాడు, చిట్టి ఉండదు, పేపర్ ఉండదు, ఏది ఉండదు, డైరెక్ట్ వచ్చేస్తాడు. ఈరోజు ఈ లెసన్ చెప్తుందని చెప్పి టక చెప్పేస్తాడు, నోటికి చెప్పేస్తాడు కాదు బుక్. సారు స్టాఫ్ రూమ్లో ఏం ప్రిపేర్ అయ్యేదో తెలియదు, కానీ క్లాస్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఇక కంటిన్యూషన్గా వచ్చేస్తూనే ఉంటారు. తన సబ్జెక్ట్ ఆ రోజు ఏదైతే లెసన్ చెప్పబోతున్నామో ఆ లెసన్ కంటిన్యూషన్లో వచ్చేస్తాం. సారు అలాంటి అంత బాగుంటుంది. అదేవిధంగా మనకు తెలుగు చెప్పినటువంటి మల్లయ్య సార్ కూడా ధోతి కట్టుకొని వచ్చే పెద్ద మనిషి. ఆయన తెలుగు చెప్తుంటే తెలుగు పద్యాలు చెప్తున్నారు. మాకంటే 10th క్లాస్లో, 7th క్లాసు 8th క్లాస్లో శంకరయ్య సార్, బ్రహ్మయ్య సార్ చెప్పేది. ఆ తర్వాత 10th క్లాస్కి వచ్చేటప్పటికి మల్లయ్య సార్ చెప్పేది. ఆ మల్లయ్య సార్ కూడా ఇట్లా ఎంత బాగా చెప్పేది. ఆ తెలుగు పద్యాలు ఎంత రాగయుక్తంగా చేసేది, రాగయుక్తంగా పాడేది, అందరికీ అర్థమయ్యే విధంగా. అది లాంగ్వేజ్ తెలుగులో కొన్ని పలకగలిగినాయి. అసలు అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు పలకలేని అని వస్తాయి ఒక్కోసారి పద్యాలను. అలాంటివి కూడా విడమర్చి చక్కగా ఎక్కడ దాచుకోకుండా ఎలాంటి అరమరికలు లేకుండా చాలా బాగా చెప్పేది మల్లయ్య సార్. అదేవిధంగా మనకు మ్యాథ్స్ సార్ విద్యాసాగర్ సార్ చెప్పేది. ఆ సారు చెప్పిన తర్వాత అంతకుముందు సత్యనారాయణ సార్ అని చెప్పేది. వెల్కమ్ రాజు. అదేవిధంగా మనకు ఇంగ్లీషు మురళీధరరావు సార్ చెప్పేది. ఇంగ్లీష్ సార్ రండి. మురళీధరరావు సార్ చెప్పేది. మురళీధరరావు సార్ ఇంగ్లీష్ ఎంత అంకితభావం అంటే అసలు ఆ సార్ను చూస్తుంటే ఆయన కొంచెం అస్తమా పేషెంట్ అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా వెనకపోయేది కాదు. సబ్జెక్ట్ విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ విషయం, హెడ్ మాస్టర్గా అడ్మినిస్ట్రేషన్, తర్వాత చూస్తే సబ్జెక్ట్ విషయంలో చూసినా కూడా ఇంగ్లీష్ చెప్పేది. ఇంగ్లీష్ ప్రతి లెసన్ అయిపోగానే స్లిప్ టెస్ట్ పెట్టేది. స్లిప్ టెస్ట్ అయిపోగానే మళ్ళీ స్లిప్ టెస్ట్లు ఉండేది. స్లిప్ టెస్ట్ అయిపోయి యూనిట్ టెస్ట్లో హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ప్రతి లెసన్ వెనకాల ఖచ్చితంగా చెప్పేది. అయితే ఎంత కష్టపడేది అంటే చాలా కష్టపడేది సారు. నేను ఒక్కోసారి అనుకుంటా, సారు వాళ్ళు కష్టపడడానికి ఇప్పుడు మేము కష్టపడడానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అని చెప్పి అదే టీచర్గా నేను చాలాసార్లు ఆలోచించుకొని వాళ్ళ వేలో చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అదే విచిత్రం ఏంటంటే మురళీధరరావు సారు ప్రతి లెసన్ వెనకాల స్లిప్ టెస్టులు పెట్టేది. ప్రతి స్లిప్ టెస్ట్లో నేను ఫెయిల్ అయినా. చివరికి 10th ఇంగ్లీష్ తప్పి, అంటే సార్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ చెప్పేది, కానీ మనకేమో అది ఇంగ్లీష్ అంటే భయం, ఎక్కలేని భయం. అది సార్ చెప్తుంటే సార్ ఏమో చాలా ఇంట్రెస్ట్గా చెప్పేది. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఏ లెసన్ పెట్టకపోయేది, ఏ యూనిట్లో వెళ్ళి ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉండేది, క్వశ్చన్ ఆన్సర్స్ ఉండేది, అన్నీ చెప్పేది మళ్ళీ వచ్చి క్వశ్చన్ ఎగ్జామ్ పెట్టేది. కానీ మాకేమో భయం ఉండేది. కాకపోతే దురదృష్టం ఏమో కానీ సార్ పెట్టే స్లిప్ టెస్ట్లో నేను పాస్ కాలేదు. చివరికి యాన్యువల్ ఎగ్జామ్ SSC యాన్యువల్ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్ తప్పింది. తర్వాత సప్లిమెంటరీ రాసిన పాస్ అయినా. అక్కడి నుంచి మనకి నాన్ స్టాప్గా PG వరకు కంటిన్యూషన్ చేసిన. ఇప్పుడు ఒక టీచర్గా కంటిన్యూషన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఒక టీచర్గా నేను చేసినటువంటి వర్క్ నాతో పాటు కొంతమందిని మనం టీచర్లను చూస్తున్నాం కాబట్టి అప్పటి టీచర్లకు ఇప్పటి టీచర్లకు ఉన్నటువంటి వ్యత్యాసం నేను చెప్పాలి కాబట్టి, అది చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే అప్పట్లో మనకు చెప్పినటువంటి వాళ్ళు ఎంత ఇది ఒక డిఫరెంట్ వే.
ఇప్పుడు టీచర్లో కూడా వ్యత్యాసం వచ్చిందని చెప్తూనే ఉన్నాం కదా, నేనే ఒప్పుకున్నా కదా. కాబట్టి కొంత మార్పు అనేది కోరుకుంటున్నాం అనుకుని, అంటే నేనులాగా అందరు ఉండదు, ఒకరు ఒక ఆదర్శంగా తీసుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకోవాలని. సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని నేను బేరీ వేస్తూ మన టీచర్ల యొక్క గొప్పతనం, మన టీచర్ల యొక్క వాళ్ళ అభివృద్ధి ఏందనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అందుకనే ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా దిగ్విజయం చేసినందుకు ముఖ్యంగా మనకు నాగరాజు, తర్వాత శ్రీను, రాజు, వీళ్ళు ముగ్గురుతో పాటు మనందరం కూడా కొంత ప్రయత్నం చేసినాం, కానీ వీళ్ళు ముగ్గురు చాలా ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇంత దిగ్విజయంగా చేసినందుకు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం. మానవన్ రాజు చీకటిమాడి. ఇద్దరు అమ్మాయిలు, మా అంగమ్మ చూసా పల్లపు చూసా నవ్వొస్తుంది. నేను అగ్రికల్చర్ సీజన్లో కాటన్ బిజినెస్ చేస్తా. ఇప్పుడు రీసెంట్గా మా పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయింది, కైలాష్ గౌడ్ ఊళ్ళోనే. ఇక టైం ఉంటే స్పీచ్ ఇస్తా కొద్దిగా ఆగి. అమ్మాయి ఎంటెక్, అది ఎం ఫార్మసీ, చిన్న అమ్మాయి ఎంటెక్ చదువుతుంది. కైలాష్ కమ్. మధ్య ఆదాయ మిత్రుడు మధ్య ఆదాయ వచ్చి మధ్య ఆదాయ అంటారు. మరి అందరు అంటే పట్టలేమో లేదు. ఒక కొడుకు బిడ్డ, ఇద్దరు వాళ్ళు చదువుతున్నారు. రాదు సరే సరే అందరికీ ఇస్తే మాట్లాడతాను. పూజ్యులైన గురువర్యులకు, నా తోటి మిత్రులకు మరియు వారి కుటుంబ సభ్యులకు నా నమస్కారం. నా ఫోకస్ మీ పైన కాకుండా, నాతో పాటు చదువుకున్న వాళ్ళ మీద కాకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలకి ఏమన్నా అక్కే వస్తుందేమో అని అనుకొని మాట్లాడదామనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన విద్యాభ్యాసం ఎలా జరిగింది. నేనైతే ప్యాంట్ షర్ట్ వేసుకొని నిల్చున్నానని అనుకోవట్లేదు, సార్ల ముందు నెక్కర్ వేసుకొని నిల్చున్నానని అనుకుంటున్నాను. నేను నా సైజు ఇంత సైజు ఫస్ట్ బెంచ్లోనే కూర్చునేవాడిని. నా ఫోటో నేనే గుర్తించలేదు. మిత్రులను అడిగాను నేను ఎక్కడున్నానని. అంటే అంత చిన్నగా ఉండేవాళ్ళం, నాకు ఏమీ తెలియదు. ఊరు నుంచి సైకిల్ దొక్కుంటూ రావటం, క్లాస్ ప్రేయర్కు సిన్సియర్గా అటెండ్ కావటం, సార్లలాగా ఉన్న చెడ్డీ షర్ట్ ఉతుక్కోవటం,
సాక్సులు నీట్గా ఉతుకోవటం, సైకిల్ శుభ్రంగా ఉంచుకోవటం, వాళ్ళు చెప్పింది వినటం, అంతకు మించి మాకేం లేదు. ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయపడటం. నేను మాట్లాడే ముందు ఒక శాంతి శ్లోకం చదివి నా ఉపన్యాసం కొనసాగిస్తాను. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా స్కూల్ కార్యక్రమము ప్రేయర్తో స్టార్ట్ అయ్యేది. ప్రేయర్లో వామప్ ఉండేది. మాకు ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఎందుకంటే స్కూల్కి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, సైకిల్ దొక్కుంటూ వచ్చేవాళ్ళం. మా బ్రెయిన్ మంచిగా పనిచేసేది. మంచిగా పనిచేసింది కాబట్టి సార్ మేము 10వ తరగతి వచ్చే వరకు 30 మంది ఉండేవాళ్ళం. 30 మందిలో 30% వివిధ పదవుల్లో ఉన్నాం. అందుకు మీకు నిదర్శనంగా గ్రామ ప్రథమ పౌరుడు జేవి వెంకటేశ్వర్లు. ఆ రోజు ఈసారి చెప్పినటువంటి రాష్ట్రపతి విధులు, ప్రధానమంత్రి విధులు, పార్లమెంటు అలాంటి పాఠాలు మాకు అబ్బినాయి. అది ఈ రోజు మీ ముందు కనపడుతున్నాడు. 2 టీచర్లు మీకు లాగానే టీచర్లు అయ్యారు సార్. ఒకరు ఇంజనీర్ అయ్యారు. 2 ప్రజాప్రతినిధులు, 2 టీచర్లు, ఒక అసిస్టెంట్ ఇంజనీరు. నేను యూనివర్సిటీలో టీచర్గా పనిచేస్తున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా మాకంటే ఆనందంగా బ్రతుకుతున్నాడు సార్. మాకంటే ఎక్కువ సంపాదించారు. మీరు నేర్పిన విద్యా విధానము మేము బ్రతకడానికి పనికొచ్చింది, ఉద్యోగాలు చేయడానికి కాదు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. అందరం మాట్లాడుకుంటాము. ఈ రోజు చూడండి, ఈ ఫంక్షన్కి పండగ తెల్లారి, పండగ అంటే ఇంపార్టెంట్ అనుకొని ఈ పండగకి వచ్చారు. వీళ్ళంతా కూడా కుటుంబంతో వచ్చారు. దాన్ని కలిగించడానికి నాగరాజు, దాన్ని కోఆర్డినేట్ చేయడానికి నేను, శ్రీనివాస్, మిర్యాల కూడా ఒకరికొకరికి ఒక బాధ్యత పనిచేశాము. సీతయ్య, నల్గొండ ప్రసాద్, లింగయ్య, వీరందరి సహకారంతో ఈ రోజు అందరి కుటుంబ సభ్యులతో కలిసాము. ఇది దసరా పండుగ కంటే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మా పిల్లలకి కావాలి. ఇది మా ప్రేయర్తో స్టార్ట్ అయ్యేది. ప్రేయర్లో వామప్ ఉండేది. బ్రహ్మయ్య సారు మాకు యోగా టీచర్. ఇప్పుడు దేశం యోగా గురించి ఇంత చెబుతుంది. మేము ఎప్పుడో యోగా స్టార్ట్ చేశాము. యోగాతో వామప్తో స్టార్ట్ అయ్యేది. మీకు తెలుసో లేదు తెలియదు కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో ఒక థాట్ ఆఫ్ ది డే ఒకటి స్టార్ట్ చేస్తారు. మేము అప్పట్లో స్కూల్లో న్యూస్ చదివేవాళ్ళం. న్యూస్ రీడింగ్ ఉండేది. దాదాపు ఎస్ఎంలో ఎక్కువ చదివేవాడు న్యూస్. ఆ న్యూస్ రాసేవాడు శంకరయ్య సార్. కరెక్ట్ సార్? అంటే మా టీచర్లు వార్తలు వినేవాళ్ళు, మా టీచర్లు పేపర్ చదివి క్లాస్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు చదువుతున్నారు, ఏ టీచర్ అయినా పేపర్ చదువుతున్నాడు క్లాస్కి వెళ్ళే ముందు. న్యూస్ తయారు చేయడం అంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఆ రోజుల్లో న్యూస్ రాసుకొని న్యూస్ చదివేవాళ్ళు. అప్పుడు మాకు తెలిసేది. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న వాట్సాప్లు ఇవి అవి అన్నీ లేవు. పేపర్ చదివే అవకాశం కూడా లేదు. పేపర్ లేనే లేదు. ఇప్పుడు వస్తే రేపు వస్తుంది. అది ఇప్పుడు పేపర్ రేపు వస్తుంది. అలాంటి పరిస్థితిలో మాకు న్యూస్ పొద్దున్నే న్యూస్ చదివించేవాళ్ళం. తర్వాత క్రమశిక్షణ క్లాసులకు వెళ్ళేవాళ్ళం. మాకు హెడ్ మాస్టర్ మురళీధర్ రావు. అంత మించి అడ్మినిస్ట్రేటర్ నేను చూడలేదు. ఎంత చక్కగా అడ్మినిస్ట్రేషన్ అంటే 1 గంట కూడా ఖాళీపోయేది కాదు. కరెక్టే కదా సార్? ఆయన చాలా సిస్టమేటిక్, చాలా డిసిప్లిన్. ఈ రోజు డిసిప్లిన్గా ఉన్నామంటే ఆయనే కారణం. ఆయన మాకు ఇంగ్లీష్ చెప్పేవాడు. లింగయ్య అన్నట్టుగా
లాంగ్వేజ్ని ఏ లాంగ్వేజ్ అయినా అదే లాంగ్వేజ్లో చెప్పాలి. లాంగ్వేజ్ మన లాంగ్వేజ్లో చెప్పడం కాదు, అదే లాంగ్వేజ్లో చెప్తూనే వస్తుంది. అది ఆయన అదే చేసేవాడు ఆయన. ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఆయన ఎన్ని వ్యయప్రయాసాలు పడేవాడంటే మార్కెట్లో ఉన్న BGS గైడ్, విక్రమ్ గైడ్, సుకుమార్ టెస్ట్ పేపర్ ఏది దొరికితే అది కొనుక్కొని చెప్పేవాడు. చెప్పడమే కాదు, స్లిప్ టెస్ట్ పెట్టేవాడు. ఇంతకుముందు లేకపోయినట్టుగా స్లిప్ టెస్ట్. ఒకరోజు నాకు ఏమైందంటే స్లిప్ టెస్ట్కు సపరేట్ 40 పేజీల పుస్తకం కొనుక్కోవాలి. నాకు లేదు, నన్ను తెచ్చుకోమన్నాడు. ఆ డబ్బనార ఉండేది అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చాను. అక్కడ ఆయన దగ్గర లేదు. అప్పటికి ఎగ్జామ్ స్టార్ట్ చేశాడు ఈయన. ఎందుకంటే ఆయన పీరియడ్ అయిపోతే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన పీరియడ్లో టెస్ట్ పెట్టాడు. నేను నా బుక్ లేదు, ఒక కుట్టు పేపర్ తీసి రాశాను. అప్పటికి టైం అయిపోయింది. ఇచ్చేయమన్నాడు. సార్ పేరు రాస్తున్నా అన్నాడు. పేరు రాయింది నీదేరా, ఇచ్చేసేయి అన్నాడు. పేరు రాయింది నాది, ఇచ్చేసాను. ఇప్పుడు మనం పరీక్ష పెడితే రిజల్ట్ ఏ నెలకు ఇస్తాం, అది కాదు, ఫలితం వెంటనే ఇవ్వాలి. దానితో పిల్లలకి ఒక మోటివేషన్ దొరుకుతుంది. ఎక్కడ పొరపాటు చేస్తున్నాడో తెలుస్తుంది. అది వీళ్ళలో చూశాను. రిజల్ట్ వెంటనే మరుసటి రోజు మాకు రిజల్ట్ ఇచ్చాడు ఆయన. అందరికి ఇచ్చాడు. నా పేపర్ ఒకటి పేరు లేదు, మిగిలింది. ఇది ఎవరిది అన్నాడు. నాది సార్ అన్నాను. పేరు రాయలేదన్న. సార్ మీరే రాశాడు. చంపకు ఒకటి పెట్టాడు. అది ఒకటే నేను దెబ్బ తిన్నదంటే అది ఒకటే. ఇంకా నేను ఎప్పుడు తినలేదు. ఆయన ఎందుకు కొట్టాడో కూడా తెలియదు. వీళ్ళు ఎవరు కొట్టేవాళ్ళు కాదు మమ్మల్ని, ఎవరు కొట్టలేదు మమ్మల్ని. అది ఒకటే నాకు గుర్తు. ఆయన అంత డిసిప్లిన్గా ఉండేవాడు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ పోయం ఇప్పటికీ నాకు ఒకటి గుర్తుంది. వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అండ్ వేర్ ద నాలెడ్జ్ ఈస్ ఫ్రీ. ఈ పద్యం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినప్పుడు ఎక్కడైతే మైండ్ ఫ్రీగా ఉంటుందో, ఎక్కడైతే ధైర్యంగా మాట్లాడగలుగుతాడో అనేది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆయన ఆ విధంగా పాఠశాల నడిపించేవాడు. అలాంటి అడ్మినిస్ట్రేటర్ ఆ టైంలోనే నేను ఇంకా నా తారసపడలేదు. ఇప్పుడు స్కూళ్ళల్లో చాలా స్కూల్స్ చూస్తున్నారు, స్టేట్ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్, వివిధ స్టేట్లలో చూస్తున్నారు, తారసపడలేదు. ఆ తర్వాత రంగారెడ్డి సారు మాకు బయాలజీ చెప్పేవాడు. లింగయ్య అన్నట్టుగా సారు ఏ పుస్తకం తీసుకొని రాడు. ఓ టీచర్ నోట్స్ గీత స్లిప్ కూడా ఉండదు. అది ఎట్లా గుర్తుండేదో ఏమో. సైన్స్ ఉమ్మెతో పువ్వు డ్రా చేసేవాడు. అది చెప్పేది ఎలా అంటే ధారాళంగా, ఇంకా అంత మెమరీ, గంట సేపు సైన్స్ సబ్జెక్టు మాట్లాడడం అంటే అంత మామూలు మాట కాదు. సాగు ఒకటే గుర్తు నాకు, చిత్తము శివుని మీద, భక్తి చెప్పుల మీద. సార్ ఈ వర్డ్ ఉన్నంతకాలం మీరు మా గుండెల్లో ఉంటారు సార్. ఎప్పుడు మేము పిల్లలు కాన్సన్ట్రేట్ చేయకపోతే అదే చెప్తాం, చిత్తము శివుని మీద, భక్తి చెప్పుల మీద. అది నేర్పించారు సార్ మాకు. ఆ తర్వాత సార్ ఇంకా ఇంక్లూసివ్నెస్. వాళ్ళ పిల్లలు కూడా మాతో పాటే. వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు. వేణుగోపాల్ రెడ్డి మాతో పాటే ఉన్నాడు. వాళ్ళ లక్ష్మి వాళ్ళ పెళ్లి కూడా వచ్చాను సార్ నేను సైదాబాద్లో, రోజ్ గార్డెన్లో. ఇంక్లూసివ్నెస్ అనేది తన పిల్లల్ని కూడా తన స్కూల్లోనే తన పాఠాలు చెప్తూ, లింగయ్య అన్నట్టుగా ఆ సందర్భం ఇప్పుడు లేదు. ఇలా సార్ యొక్క పాఠాలని, సార్ మాతో పాటు టూర్లో కూడా వచ్చారు. సార్ని అంటే చూడండి, సార్ పక్కన నిల్చుంటే ఏదో శక్తి వచ్చేది మాకు. సార్ పక్కన నిల్చున్నాం ఈరోజు మేము. అంటే ఈరోజు ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి, అది మిస్ అవుతున్నాం. అంటే టీచర్ అనే వాళ్ళ శక్తి మనలోకి వస్తుంది, మీకు తెలుసో లేదు. అది వాళ్ళ పిల్లల కంటే మనకు ఎక్కువ వస్తుంది. అది మాకు వచ్చింది సార్. మీలో నుంచి మేము తీసుకొని మేము ఈ విధంగా ఉన్నాం ఇప్పుడు. ఆ విధంగా సార్ శ్రీనివాస్ రెడ్డి సారు మీరు అన్నట్టుగా టూర్, ఎడ్యుకేషనల్ టూర్ ఇంపార్టెంట్. చూడండి, స్కూళ్ళల్లో రోజు క్లాస్ రూమ్లో కూర్చొని చదివేదానికంటే ఒకసారి బయటికి వెళ్ళేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడే క్రాస్ సెక్షనల్ స్టడీస్ అవుతుంది.
ఒకరికొకరు మాట్లాడుకోవడం స్వేచ్ఛ దొరుకుతుంది, కొత్త ప్రదేశాలని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అది అప్పుడే మాకు స్టార్ట్ చేశారు. మీరు నమ్మరు సార్, మేము 70 రూపాయలలో యాదగిరి గుట్ట, కొలను పాక, 1000 స్తంభాల గుడి, వరంగల్ భద్రకాళి టెంపుల్, రామప్ప దేవాలయం, కొలను పాక, పాకాల చెరువు ఇన్ని చూసాం సార్ కేవలం 70 రూపాయలతో. అంత జాగ్రత్తగా మమ్మల్ని కోడి పిల్లల్లాగా తీసుకొని తినబెట్టి తీసుకొని వచ్చారు. ఆ సందర్భంలో నాకు ఒక గుర్తు మాట, రోడ్డు క్రాస్ చేస్తున్నాము, వెహికల్ వస్తుంది, మమ్మల్ని పట్టుకొని నడిపిస్తున్నాడు శంకరయ్య సారు. వాడే అంతలే, వాడు మనకంటే ఎక్కువ మనగాడా సార్. నేను ప్రతి ఇంటర్వ్యూలో అదే మాట గుర్తు పెట్టుకుని ఇంటర్వ్యూ కంటెంట్ అవుతాను. వాడు కంటే నేనే సార్. ఏ ఇంటర్వ్యూలో 1-2 ఇంటర్వ్యూ వాళ్ళకి అవసరం లేదు, సెలెక్ట్ చేయలేదు, కానీ ప్రతి ఇంటర్వ్యూలో సక్సెస్ అయినా అదే మాట. ఆ ఒక్క మాటతోనే ఎంతమంది ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ ఉన్నా వీడు నాకంటే మనగాడా అనే ధైర్యంతో వెళ్ళాను సార్. ఆ విధంగా అంటే చెప్తున్నాను మీకు అందరికీ, ముఖ్యంగా పిల్లలకి. సార్ శంకరయ్య సారు వస్తుంటే, పెద్దపడి సార్ వస్తుండంటే అన్నం ఒకటైందని అర్థం. అంటే సింబల్, ఊర్లో టీచర్స్ సింబల్. వాళ్ళు నడుస్తుంటే పులిలాగా ఉండేది, వాళ్ళ ఇంటికి వెళ్తుంటే స్కూల్ టైం అయిపోయిందని, వాళ్ళ యొక్క సమయం, వాళ్ళ యొక్క ఆదర్శం. వాళ్ళు ఇందులో బ్రహ్మయ్య సారు, శంకరయ్య సారు. బ్రహ్మయ్య సారు మాకు యోగా నేర్పించారు. మీకు అందరికి గుర్తుండొచ్చు, ఒకటి మనం చేసేవాళ్ళం, గుర్తుందో లేదు, ఇప్పటికీ గుర్తు మాకు. యోగా నేర్పించారు మాకు అప్పుడు. యోగా ఇప్పుడు మనం చూస్తున్నాం, కానీ అప్పుడే మేము యోగా నేర్చుకున్నాం. స్పోర్ట్స్ సార్, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ ఏంటి స్కూల్లో మనకి. ఇప్పుడు స్కూల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠాలే పాఠాలు. స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ నేను ఇప్పుడు చెప్తాను మీ అందరికీ. మీ పిల్లలకి ఏదన్నా స్పోర్ట్స్లో పరిచయం ఉంటే స్పోర్ట్స్ నేర్పించండి. నీరవ్ చోప్రా, సింధు, పివి సింధ్, ఇప్పుడు ఆమె డిప్యూటీ కలెక్టర్ అవుతుంది. ఏం చదువుకొని కలెక్టర్ అవుతారు మీరు? చదువుకోవద్దు అనట్లేదు, స్పోర్ట్స్ లో కూడా ప్రావీణ్యాన్ని పొందండి. ఏ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పోర్ట్స్ ఆ రంగం వైపు మళ్లించండి. కేవలం మా పాఠశాలలో పాఠ్యాలే నేర్పించలేదు, స్పోర్ట్స్ నేర్పించారు, యోగా నేర్పించారు, కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు, స్పీచ్ కాంపిటీషన్ ఉండేది, టూర్ ఉండింది. ఇవన్నీ మీకు ఉన్నాయా స్కూల్లో? నాకు తెలిసిలే. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠాలే పాఠాలు. మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ అప్పుడు. కాకపోతే మేము చిన్నగా ఉన్నాం కాబట్టి మాకు స్పోర్ట్స్లో అవకాశం లేదు. గ్రౌండ్ బయట ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళంతా ఆడేవాళ్ళు. చదివేమేమో పెద్ద తరగతి, 9వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి. కాకపోతే మేము పొట్టిగా ఉండేవాళ్ళం కాబట్టి బాల్ పట్టుకోవాలి, బాల్ వెయిట్ చేసేవాళ్ళం. బాల్ వస్తే ఇచ్చేందుకు చూసి అరే వీళ్ళని ఒక ఆట ఆడిపిద్దామని మాకు చైర్స్ ఆట ఆడించేవాడు శంకరయ్య సార్. నేను ప్రసాద్ ఫస్ట్ బెంచ్లకు చైర్లాట. మాకు సిగ్గేది 9వ తరగతి చైర్లాట ఆడమని. ఆడపిల్ల ఆట మేము ఆడాలని. అంటే ఈ విధంగా ప్రతి ఒక పాఠ్య పుస్తకాలే కాకుండా టీచర్ అంటే పాఠ్య పుస్తకాల్లో ఇచ్చింది అంటే మనని సరళంగా చేసి, సరళంగా సార్ నేను చెప్తున్నాను మీ ముందు, మీరు చెప్పిన తర్వాత ఇంకొకసారి ఇంటికి వెళ్ళి చదివే వాళ్ళమే కాదు, మీరు చెప్పిందే మాకు గుర్తు. చూడండి శంకరయ్య సారు మీకు ఒకటి తెలిసి ఉంటుంది, సంస్కృత శ్లోకం ఒకటి నేర్పించారు. అది 2 గంటలకు వస్తుంది రేడియో స్టేషన్లో. నాకు గుర్తుంటే పాడతాను సార్, పాడడానికి ట్రై చేస్తాను. కేయూరాని నభూషయంతి పురుషం ఆరాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్తజ వాణ్యేక సమలం కరోతి పురుషం
या संस्कृति दार्यते क्षीयन्ति कलभूषणाति सततं वाग्भूषणं भूषणं. అంటే మనకి చూడండి ఎన్ని ఆభరణాలున్నా వాక్ అనేది ఎంత ఇంపార్టెన్స్. అంటే అప్పట్లోనే రేడియోలో వచ్చే శ్లోకాన్ని మాకు చెప్పి నేర్పించారు. ఇది ఎవరైనా చేస్తున్నారా టీచర్స్ ఇప్పుడు? అంటే పత్రికల్లో వచ్చేది న్యూస్ తయారు చేసుకొని రావటము, రేడియోలో వచ్చేది విని మాకు చెప్పటము అనేది అంత డెడికేటెడ్ ఉన్నారా ఇప్పట్లో? లేరనే చెప్తాను. లేరు. మేము ఏమవుతామని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేశారు సారు? మాకెందుకు చెప్పాలి? రేడియోలో వచ్చే శ్లోకం మాకెందుకు చెప్పాలి? పేపర్ న్యూస్ ఎందుకు రాపియాలి? మమ్మల్ని ఎందుకు గేమ్స్ ఆడిపియాలి? మేము ఏమవుతాం అనుకున్నారు వాళ్ళు? అదే అయ్యాము సార్ ఇప్పుడు మేము. అదేవిధంగా ఈ సందర్భంగా మల్లయ్య సార్ని గుర్తు చేసుకోవాలి. మల్లయ్య సార్ తెలుగు అంటే తెలుగు మాస్టర్. ఆ గోచి, ఆ తెల్ల బట్టలు. నాకు సార్ అప్పట్లో మాకు ఇంకొక విషయం చెప్పాలి, సర్పంచ్ గారికి కూడా గుర్తు చేస్తాను. ఏంటంటే స్కూల్ మేము రేకుల షెడ్లో చదువుకునే వాళ్ళని ఆశ ఉండేది సార్. ఒక్కరోజు కూడా మేము రేకుల దాంట్లో కూర్చోలేదు. ఆ సొప్ప దాంట్లో కూర్చునే వాళ్ళం. సొప్ప దాంట్లో అది ఏమైందంటే గోడ పూర్తిగా కట్టకుండా కొంచెం వదిలేసేవాళ్ళు. ఊరోళ్ళంతా కూడా బహిర్భూమికి అక్కడికి వచ్చేవాళ్ళు. బహిర్భూమికి వచ్చే వాళ్ళంతా వర్షం పడితే వాసన చెప్తారు. వాసన భరించలేక చెట్ల కిందికి వచ్చేవాళ్ళం. చెట్ల కింద బోర్డు పెట్టి, అంటే మా టీచర్లు చెట్ల కింద అని చెప్తారు, రోడ్డు మీద అని చెప్తారు, ఎక్కడైనా చెప్తారు మా టీచర్లు. మా టీచర్లకి ఏమి ఇబ్బంది లేదు. టీచర్ ఆ చెట్ల కింద మీకు తెలీదు, నేను ఒక స్టడీ చదివాను. రవీంద్రనాథ్ ఠాగూర్ అది చెట్ల కింద చదివితే అక్కడ ఆక్సిజన్ దొరుకుతుంది. దానివల్ల మన బ్రెయిన్లో ఆక్సిజన్ సప్లై, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్ ఇవన్నీ కూడా హార్మోన్స్ స్టిమ్యులేట్ అయ్యి మనకు బ్రెయిన్ మెమరీ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఆ చెట్ల కింద చదివిన పద్యాలు నాకు ఇప్పటికీ గుర్తు. మల్లయ్య సార్ చెప్పాడు భాస్కర శతకంలో, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు. అది ఎట్లనగా గుణ సంయుతులెవరు మెచ్చరచ్చటను మంచి కూర నలపాకము చేసి వందిన అందు ఇంపొందడు ఉప్పు లేక రుచి పుట్టక నేర్చున్నటయ్య భాస్కర. మీరు ఎంత చదువుకున్నా సంస్కారం లేకపోతే ఉప్పు లేని కూర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అప్పట్లో చెప్పినది. సత్యనిష్ఠులకు పోయం గుర్తుంది నాకు ఒక పద్యం. మునుమును పుట్టే నాకు నొక పుట్టు ముద్దుల పట్టి అతండు పుట్టి 7-8 నాళ్ళ పాటే కలడు ఇంతియ పూర్యుమేయనేరడే చలి కడుపార చలి కొడిపి చెయ్యన వచ్చదా నన్ను పోయి రమ్మని సుకృతము కట్టుకున్నామన్న దయాముల గుళ్ళ సెల్లగన్ అని ఒక సత్యనిష్ఠుల ఆవు. మొన్ననే పుట్టాడు. ఆ పూలి తినడానికి వస్తే నేను వెళ్ళి పాలిచ్చి తిరిగి వస్తాను, నన్ను నమ్మండి అని చెప్తున్నారు అనమాట. అంటే అంత విడమర్చి సందులు సమాసాలు విడమర్చి గుర్తుండేటట్టుగా బహుశా చెట్ల కింద చదువుకున్నాను కాబట్టి మాకు కూడా గుర్తుంది. మళ్ళీ చదవలే సార్, అదే పద్యం ఆ రోజు నేర్చుకున్నాయే ఇప్పుడు గుర్తున్నాయి. అదే ఇంకొకటి గుర్తు నాకు, ఛందస్సు సారు ఇప్పటికి చూసాను. ఛందస్సు తెలుగు ఛందస్సు అందరూ ఇది నజ బజ జజర సబరణమయ మసజస తత్తగా ఇది చదువుతారు. మేము అలా చదవలేదు సార్ ఛందస్సు. గురువులు మూడిడ మగనం పరగంగ ఆది గురువు భగనం బయ్యన్ ధరమధ్య గురువు జగనము సరసగు అంత్య గురువు సగనం బయ్యన్ నగనంబు 3 లఘువులు యగనంబుల కాది లఘువు యమదనిప రగనంబు మధ్య లఘువు తగనంబుల కంత్య లఘువు దాక్షిణ్య నిధి అని చెప్పాడు. ఛందస్సు మొత్తం ఆ శ్లోకంలో ఉంటుంది. 3 గురువులు వస్తే మగనమని, ఆది గురువు వస్తే భగనమని. ఇది ఇప్పటికీ నేను ఉర్దూ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను.
ఉర్దూ యూనివర్సిటీలో నేను ఎప్పుడు ఆ పద్యం ఎక్కడ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి తెచ్చారో ఎలా నేర్పించారో వాళ్ళంతా నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏదో వాళ్ళు సబరన్నమయ్యలు మొత్తం మసజసంతకాలు నాకు అవి కాదు దీంతో వేసుకునే వాళ్ళం గురువులు అంటే ఈ విధంగా మాకు ఆ రోజుల్లో అంటే మాకు వంట పట్టింది అందరికీ వంట పట్టింది కొంత అంటే ఇంత అవేర్నెస్ లేదు సార్ ఇంత అవేర్నెస్ ఉంటే ఇందులో 4-5 సివిల్ సర్వీస్ కొట్టుండేవాళ్ళు సార్ ఈ పరిస్థితుల్లో మీలాంటి సార్లు ఉంటే నేను గ్యారంటీగా చెప్తాను ఇందులో 4-5 సివిల్ సర్వెంట్ అయి ఉండేవాళ్ళు మాకు అంటే అవేర్నెస్ లేదు ఏమవుతామో తెలియదు ఎందుకు చదువుతున్నామో తెలియదు వచ్చాము ఒక ఎంటీ స్లేట్ లాగా వచ్చాము అది చెప్పింది నేర్చుకున్నాము గుర్తుపెట్టుకున్నాము అవసరం వచ్చిన చోట అప్లై చేశాము అంతే నేను ఇంటర్లోకి వెళ్ళినప్పుడు నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎస్పీ రోడ్ సికింద్రాబాద్ చదివాను అది స్వాతంత్రం రాకముందు కట్టిన బిల్డింగ్ అది పైన ఖాన్ సాహెబ్ మహమ్మద్ బాబు ఖాన్ మెమోరియల్ అని స్పేస్ లేకుండా రాసింది చదవడానికే ఒక 5 నిమిషాలు పట్టేది అది టెస్ట్ మాకు అందరికి కూడా అంటే పిల్లలే అది చదవరాది ఏం ఒకసారి మా క్లాస్ అవుతుంటే అంటే క్లాస్ బ్రేక్లో ఒక ఫ్రెండ్ నన్ను అడిగాడు అది రాయమని రాసేసాను నేను ఎందుకంటే చదివాం కాబట్టి గుర్తుంది రాసినాం ఖాన్ సాహెబ్ మహమ్మద్ బాబు ఖాన్ మెమోరియల్ నేను అడిగాను నేను ఒకటి చెప్తాను నువ్వు రాయిరా అని అది ఎక్కడ నేర్చుకున్నాను స్కూల్లో నేర్చుకున్నాను చిన్నయ్య సూరిలో ఒకటి చక్రాంగ పుంగము నంగము వంగ రాయిరా నువ్వు అన్నాను చక్రాంగ పుంగము నంగము వంగ అంటే చక్రములో రాజు అయినటువంటి వాడు తన శరీరాన్ని వంచి నమస్కరించాడని అర్థం రాయలే అంటే అలాంటి సిచ్యువేషన్స్ మన దగ్గర స్టఫ్ ఉంటే మన దగ్గర కంటెంట్ ఉంటే మనము వేరే వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకంటే తక్కువ చేసుకోవాల్సిన అవసరము మనకు ఎంతైనా లేదు ఈ విధంగా మనకు సార్లు వాళ్ళు అప్పట్లో జీతాలు ఏందో తెలియదు ఇప్పుడైతే మాకు తెలుసు జీతాలు అప్పట్లో జీతాలు అంతగా పెద్దగా ఏం లేవనుకుంటా అయినా కూడా డెడికేటెడ్ వాళ్ళు పిల్లలు అంటే సార్ ఇట్లా వస్తుంటే శంకరయ్య సార్ ఇప్పటికీ నాకు ఇలా రింగులో చుట్టాయింది ఇలా అనుకొని వస్తుంటే ఆయన ఒక పులి అంతే మా పక్కన నిల్చోడానికి భయపడేవాళ్ళం ఆడ స్పోర్ట్స్ జరుగుతుంటే స్కోర్ వేసేవాళ్ళు పోయి పక్కన ఇట్లా నిల్చునేవాళ్ళం కొద్దిసేపు ఇలా ఈరోజు పక్కన నిల్చున్నాం అంటే అంత ఆతృత అంత భయం అంత ఇది భయం అంటే అంత ఉండదు ఇప్పుడు టీచర్స్ జోకర్స్ అయ్యారు టీచర్స్ మీద కామెడీ చేస్తున్నారు కానీ టీచరే నేను ఒకసారి ఏమైందంటే మా పిల్లలతో ఒక ఉదాహరణ చెప్తాను మేము వేరే స్టేట్స్ తిరుగుతున్నాం కానీ నాకు వేరే గత్యంతరం లేదు ఒక సంవత్సరం చూశాను కర్ణాటకలో అస్సలు వాళ్ళు ఏం చెప్పరు మనం కూడా మన పనుల్లో మనం బిజీ ఉన్నాము రిజల్ట్ తగ్గింది ఇక్కడ కేంద్రీయ విద్యాలయ స్కూల్ ఉప్పల్లో చదివే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఆ స్కూల్ చాలా ఇన్స్టిట్యూషన్తో అసోసియేషన్షిప్ ఉంది ఆ టీచర్స్ కూడా ఎలాంటి టీచర్స్ అంటే కమిట్మెంట్ అన్నమాట అలాంటి స్కూల్లో చదివి వాళ్ళ కర్సివ్ రైటింగ్ తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్ అయినా అంత బాగుంది అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత తగ్గింది రిజల్ట్ నేను అడిగాను వాళ్ళ టీచర్స్ని అడిగాను మీరు ఏం చేస్తున్నారు మీరు చేస్తున్నారు మీరు పిల్లల్ని హోంవర్క్ ఇవ్వరా హోంవర్క్ చెక్ చేయరా అంటే నా బాధ్యత ఎందుకంటే నేను టీచర్ ఎడ్యుకేటర్ కాబట్టి నా పిల్లలు అందరూ చదువుతున్నారు కాబట్టి నాకు వేరే గత్యంతరం లేదు ఎందుకంటే నేను మహారాష్ట్రలో చదివితే మరాఠీ చదివించాలి కర్ణాటకలో అయితే కన్నడ చదివించాలి ఎన్ని లాంగ్వేజ్లో నేర్పిస్తాము వేరే స్కూల్ నాకు ఆప్షన్ లేదు అదే స్కూల్ ఆ స్కూల్ నేను చక్కబెట్టుకోవాలి వాళ్ళు ఇలా ఇంకొక సంవత్సరం జరిగింది వాళ్ళు అన్నారు సార్ మీరు కూడా ఇంట్లో చూసుకోవాలి సార్ నేను చెప్పాను మేము ఇంట్లో చూడమండి మేము చూడం మీరేం చేస్తున్నారు మీరే చేయాలి ఎందుకంటే మా పేరెంట్స్ చదువుకున్నారా మేము ఏం చదవాలో ఎలా చదవాలో మా పేరెంట్స్ చెక్ చేశారా మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే మా టీచర్సే చెప్పారు మాకు మేము ఏం చదవాలో మీరు ఏం చేస్తారో చెయ్యరో మాకు ప్రాబ్లం సాల్వ్ చేసి చూపెట్టండి అంతే మీరు పేపరా పెన్నా చిత్తు కాగితామా అది నేర్పించారు మాకు అంతే కానీ
చేసింది మాకు చెక్ చేసి ఇది రా తప్పు అని చూపించారు. విద్యాసాగర్ గారు లేరు. మ్యాథమెటిక్స్ టూల్ బాక్స్, మ్యాథమెటిక్స్ కిట్ తీసుకొని వచ్చి జామెట్రీ నేర్పించేవాళ్ళు ఆయన. ఇప్పట్లో పిల్లలకి మ్యాథమెటిక్స్ కిట్ చూసారా ఎవరైనా? ఎవరు చూడలేదు. ఆ ఎన్సీఆర్టీ వాళ్ళు డెవలప్ చేసిన వీడియో ఏదో ఒకటి చూపిస్తారు అంతేగాని మ్యాథమెటిక్స్ కిట్ చూపించి మాకు మ్యాథమెటిక్స్ నేర్పించారు. మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే రౌండ్ అప్ చేసి ఇది తప్పు చేశారా అని చూపించేవాళ్ళు. అలా జరిగింది మాకు విద్యా బోధన. అదే రామచంద్రన్ సార్ సోషల్ స్టడీస్ చెప్తే నోట్స్ ఇచ్చేవాళ్ళు, బ్రహ్మాండమైన నోట్స్. నాకు అనిపించింది నోట్స్ ఎందుకు ఇస్తున్నారని. నోట్స్ డైరీలో రాసుకునేవాడు. అంటే పుస్తకంలో ఉన్నది చదివి అర్థం చేసుకొని తను సొంతంగా నోట్స్ రాసుకొని మాకు చెప్పేవాడు. ఇంకా అదే నోట్స్ సార్, మేము ఇంకోసారి పుస్తకం చదవాల్సిన అవసరం లేదు, ఇంకొకసారి బయాలజికల్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్ ఏమి ఇచ్చారో అది హోంవర్క్ చేసేవాళ్ళం. తెలుగు అక్కడ నేర్చుకుంది, అక్కడే కంఠస్థం పద్యాలు. ఈ విధంగా జరిగింది సార్ మాకు విద్యా బోధన. ఈ విధంగా మేము మీ దగ్గర 30 సంవత్సరాల కింద ఇలాంటి విద్యని క్వాలిటీ ఎడ్యుకేషన్ మాకు అందింది. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ తోని మేము ముందు నిల్చోగలిగినాము. చాలా సంతోషంగా ఉంది. మళ్ళా మీ శక్తి మాకు అంది ఇంకా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.